చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒక్కరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి ఇచ్చేసారా అని అడగనుకున్నా. అవ్వదు, ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేసాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ ₹30. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ద ఆమ్ని ప్రజెంట్ అండ్ ది ఆమ్నిపోటెంట్. ఆకలేసి కేకలేసాను అన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు. కానీ నాకు ఒకటే బాధ, ఆ పుస్తకాలన్నీ సాయంత్రానికి ట్యాంక్ బండ్ దగ్గర పోతాయి, పానీపూరి తినే చేతుల్లోకి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం కాస్త కూరగాయలు కొనిపెడదాం అనుకున్నాను. ₹30 ఉన్నాయి, ఆదుకోవడానికి ఆ శ్రీశ్రీ గొడవలు ఇది కూడా ఖర్చు అయిపోతాయి. వీరాలు పలికేను మా నాన్నగారితో, నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నా అది వీలు పడదు ఈ దేశంలో. ఆ చుట్టూ స్వార్థం చేస్తున్న విలయతాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు ఎలా ఉండగలనని చెప్పు. ఆదర్శాలు అన్నం పెట్టవు, ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తోంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనమైనా సరే నా ఆశయాలను నాశనం చేసుకోను. నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధను కానివ్వను. నీకు ఒక పూట భోజనం ఇవ్వగలననే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతోనే పోయింది. నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఈ పిచ్చివాణితలు